నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. ఢిల్లీ నుంచి కేరళం వరకు, గుజరాత్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు కుండపోత వానలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరాఖండ్లో నదులు ఉప్పొంగుతున్నాయి. వరదలు, కొండ చర్యలు విరిగిపట్టం, భవనాలు కూలిపోవడంతో పాటు రోడ్లు, రైల్వే రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఢిల్లీ, యూపీ పరిసరాల్లో గత 24 గంటల్లో 180 నుంచి 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గజియాబాద్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ఢిల్లీలో ఒక్క రాత్రిలోనే భారీ వర్షపాతం నమోదవడంతో రాజధాని నగరం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. కార్లు, ఆటోలు ధ్వంసమైపోయాయి. ఎంపీల అపార్ట్మెంట్స్ ఉండే ప్రాంతం కూడా మోకాలి లోతు నీటిలో మునిగిపోయింది. గడిచిన 24 గంటల్లో మయూర్ విహార్ ప్రాంతంలో అత్యధికంగా 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోధి రోడ్లో 80 మిల్లీమీటర్లు, సఫ్దర్గంజ్ ఏరియాలో 72.6 మిల్లీమీటర్ల రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్, బదర్పూర్, మహావీర్ బజార్, సదర్ బజార్, నాసిర్పూర్, కుషాక్, దావుల్ఖానా, మహిపాల్పూర్ సహా పలు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. రోడ్లపై అడుగుల మేర నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఢిల్లీలోని అన్ని జిల్లాలకు మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలకు ఢిల్లీ ఎన్సీఆర్ వరద ముంపులో చిక్కుకుంది. ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్, ఇందిరాపురం, ఫరీదాబాద్ సహా పలు చోట్ల రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై మోకాలు లోతున వాన నీరు నిలిచిపోయింది. నోయిడాలోని అన్ని సెక్టార్స్లో దాదాపుగా ఇదే పరిస్థితి. అల్ట్రా లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు సైతం ముంపులో చిక్కుకున్నాయి. వర్షపు నీటిలో కార్లు, బైక్స్ ఆగిపోయాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారాయి. కుండపోత వానలకు ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గజియాబాద్ ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుంది. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ రోడ్, మునీర్కా, పీతంపుర ఏరియాలతో పాటు పలు ప్రాంతాల్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. NH24, NH48, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే లింక్ రోడ్, ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ హైవే వాహనాలు నత్తల్లా కదులుతున్న పరిస్థితి నెలకొంది. అక్కడ గురుగ్రామ్లోనూ పరిస్థితి దాదాపు ఇదే విధంగా ఉండడంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ ఫాలో కావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. పింప్రి, చించువాడ్లో భారీ చెత్తకుప్ప కూలిన చోట సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద 9 మంది చిక్కుకున్న వారిని సమాచారం అందుతోంది. ముంబైలో కురిసిన భారీ వర్షాలకు సబర్బన్ లోకల్ రైలు రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. రహదారులు నీట మునగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముంబై, గుజరాత్, ముంబై, పూణే రైలు మార్గాలపై కొండ చర్యలు విరిగిపట్టం, ట్రాకులపై నీరు చేరడంతో రైలు సేవలు ప్రభావితమవుతున్నాయి. అటు గుజరాత్లోని సూరత్ నగరం వరదలతో అల్లాడిపోతోంది. గత కొద్ది రోజులుగా వర్షాలకు స్తంభించిన ఘటనల్లో కనీసం 9 మంది మృతి చెందారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా వరదల్లో చిక్కుకున్న వారికి ఆహారం, అత్యవసర సహాయం అందిస్తున్నారు. వచ్చే 2 నుంచి 3 రోజుల్లో దేశంలోని పశ్చిమ, మధ్య, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని
భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, వరదలు, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు కేరళంలోని వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన చోట సహాయక చర్యలు 3వ రోజు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 5గురు చనిపోగా మరో 3 మట్టి దిబ్బ కింద చిక్కుకుని ఉన్నారని అధికారులు చెబుతున్నారు. వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. జోరు వానలోనూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి విజయన్ టనల్ ఏరియాను సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇంకా 3 వల్ల నీరు పోతుంది. పుగేలికి ఎన్న పుగేలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.